75 ఏళ్ల చంద్రబాబు సీఎంగా యంగ్ రాష్ట్రం అన్నాడు. ఆంధ్రప్రదేశ్ యంగ్ రాష్ట్రం అంటే ఈ మధ్య ఏర్పడిందని. సో యంగ్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 75 ఏళ్ల వృద్ధుడు అయిన చంద్రబాబు సీఎంగా పనికిరాడు. యంగ్గా ఉండి నేషనల్ పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ పర్సన్, ఐడియల్ పర్సన్ అన్నాడు. మామూలుగా ఐడియల్ అంటే చాలామంది ఆదర్శవంతం అనుకుంటారు. ఆదర్శం కాదు, ఇక్కడ ఐడియల్ పర్సన్ అంటే సూటబుల్ గై అని. సో ఇది ఆయన ట్వీట్లో సారాంశం. మామూలుగా మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు దాటనేమో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, ఇవన్నీ ఇదే విజయసాయిరెడ్డి నోట్లో చాలాసార్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎంత హీనంగా 3 పిల్లలు, ఇవన్నీ జగన్తో సహా అందరూ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ ఒక పనికిమాలిన వ్యక్తి అని, అతను చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడని, సో అతనికి రాజకీయాలు తెలియదని, అతనికి ఏమీ తెలియదని ఇలాగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ సీఎంగా అర్హతలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో అన్నాడంటే ఇంతకంటే విచిత్రమైన స్టేట్మెంట్ ఏముంటుంది? ఈ 2 స్టేట్మెంట్లు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ తాకనివ్వం, కింద పవన్ కళ్యాణే సీఎంగా ఉండాలి. ఇది ఇంతకంటే విచిత్రమైన స్టేట్మెంటు ఉండదు. అయితే విజయసాయిరెడ్డి ఏదో అమాయకుడు కాదు, లేకపోతే అనుకోకుండా ఇచ్చేది కాదు. అతని ఏమిచ్చినా దాని వెనక ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు ఊహాగానాలు బయలుదేరినాయి. ఒకటేమో విజయసాయిరెడ్డి జగన్కి మధ్య విభేదాలు ఉన్నాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని తీసేసి ఎస్వి సుబ్బారెడ్డిని పెట్టడం, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఇతన్ని తీసేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి తగ్గిస్తున్నారు. విజయసాయిరెడ్డి అప్పుడే తెలుగుదేశంలో కూటమిలోకి కూడా వెళ్ళిపోతున్నాడు. బాలకృష్ణతో చంద్రబాబుతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడాడు మన తారక రత్న చనిపోయిన తర్వాత. సో అది దాని తర్వాత ఇటు చంద్రబాబు మీద కానీ తెలుగుదేశం మీద కానీ విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టడం కూడా కొంతకాలం మానేశాడు. సో వీటన్నిటి వల్ల వైసీపీకి విజయసాయిరెడ్డి దూరం అవుతున్నాడు అనే వార్త వచ్చింది. తర్వాత మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఒక 5-6 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇటు షిఫ్ట్ అవుతున్నారు కూటమిలోకి అన్న వార్త కూడా వచ్చింది. అయితే అవేవి జరగలేదు. విజయసాయిరెడ్డికి మళ్ళీ పదవులు ఇచ్చాడు జగన్. విజయసాయిరెడ్డి యాక్టివ్గా మళ్ళీ వైసీపీ తరఫున మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి జనసేనలకు వచ్చే ఆలోచనలు ఉందా? అందుకని పవన్ కళ్యాణ్ని కాకపడుతున్నాడా? జన సైనికుల్ని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నాడా? ఎందుకంటే ఆల్రెడీ బాలినేని లాంటి వాళ్ళు జనసేనలోకి చేరాడు కాబట్టి ఇప్పుడు జనసేనలోనే ఎక్కువగా చేరే అవకాశం ఉంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడం కష్టం. ఎందుకంటే తెలుగుదేశంలో తీవ్ర వ్యతిరేకత వైసీపీ మీద ఉంటుంది కాబట్టి ఎవరైనా చేరాలంటే తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. ఆ మధ్య కూడా ఆయన ఎవరు నాని ఆయన చేరతానంటే కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో జనసేనలో అయితే, ఎందుకంటే జనసేనలో పవన్ కళ్యాణ్ ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. అదే తెలుగుదేశం అనుకో, అనేక మంది లీడర్లు ఉంటారు, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ పార్టీకి అంత గట్టి స్ట్రక్చర్ లేదు కాబట్టి ఆయన అనుకున్న వాళ్ళే పార్టీలోకి రాగలుగుతారు ఎవరైనా, దాన్ని ధిక్కరించే పరిస్థితి లేదు. అలాగే ఏమన్నా వెళ్తాడా అనేది ఒక వెర్షన్. రెండో వెర్షను తెలుగుదేశంకి జనసేనకి మధ్య గొడవలు పెట్టడానికే ఈ ట్వీట్ చేశాడు. అంటే దీని నేపథ్యం ఏంటంటే మొన్ననే ఈ మధ్యనే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఇంకొక 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలి, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధమని ప్రకటించాడు. ఇది మరి పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని జన సైనికులు అందరూ కోరుకుంటారు. మామూలుగా మొన్నే కోరుకున్నారు, మొన్న సాధ్యం కాలేదు. మళ్ళీ 2029లో అయినా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు సీఎం ఇంకా 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడు.